హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'నీ తనుకై' ఎపిసోడ్ నెంబర్ 116. అనుకున్నట్టుగానే కొన్ని గంటల తర్వాత మైథిలి ఆఫీస్‌కి బయలుదేరి వస్తూ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. మోహన్ డోర్ తీసి హాయ్ మైథిలి అంటాడు నవ్వుతూ. మైథిలి కూడా కాస్త నవ్వుతూ కొత్తగా కనిపిస్తున్న మోహన్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ హాయ్ మోహన్, చాలా మారిపోయావు అని అంటుంది. ఏదో నీ అంత కోటీశ్వరుని కాకపోయినా నేను కూడా కాస్త సంపాదించానులే మైథిలి అని లోపలికి రా అంటూ తనకు దారిస్తాడు. మైథిలి లోపలికి రావడం సూర్య చూసి అమ్మా, అక్క వచ్చింది, త్వరగా రా అని పిలుస్తాడు. వస్తున్నాన్రా అంటూ రాజేశ్వరి అక్కడికి వస్తుంది. మోహన్ గారు నీ కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారక్క అని అంటాడు సూర్య. అనుకున్న టైంకే వచ్చాను కదా అంటూ చేత్ వాచ్ చూసుకుంటుంది మైథిలి. సూర్య ఊరికనే అంటున్నాడులే మైథిలి అంటాడు మోహన్. ఆహా, నేను గమనించలేదనుకున్నారా మోహన్ గారు? గాలికి డోర్ కాస్త సౌండ్ అయినా అక్క వచ్చిందేమోనని బయటి వైపు తొంగి తొంగి చూడటం నేను చూశానులే మోహన్ గారు అంటాడు సూర్య ఆట పట్టిస్తూ. ఆ మాటలకు మోహన్ కాస్త బిడియంగా నవ్వుతుంటాడు. మైథిలి ఇబ్బందిగా చూస్తుంటుంది. ఏ సూర్య, నువ్వాగు అంటుంది రాజేశ్వరి గారు. దాంతో సూర్య సైలెంట్ అవుతాడు. అమ్మ మైథిలి, మోహన్ వచ్చాడు కదా, ఇవాళ ఆఫీస్కి వెళ్లకుండా ఉండరాదు అని అంటుంది రాజేశ్వరి. లేదమ్మా, అలా అసలు వీలు కాదు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజుల టైం ఉంది. అనుకున్న టైంకి ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే కంపెనీకి చాలా నష్టం వస్తుంది అని అంటుంది రిక్వెస్ట్గా. ఇట్స్ ఓకే మైథిలి, నీ వర్క్ని డిస్టర్బ్ చేసుకోకు అంటాడు మోహన్. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ రాజేశ్వరి గారు లేచి సూర్య, రూమ్లోకి వెళ్ళి చదువుకో అని సూర్యని పంపించి వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి రాజేశ్వరి గారు కూడా అక్కడి నుంచి వెళ్తుంది. మోహన్ తన వైపు కళ్ళార్పకుండా ప్రేమగా చూస్తుంటే మైథిలి టెన్షన్గా ఫీల్ అవుతూ చేతులు పీసుకుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత మోహన్ మాటలు కలుపుతూ బాబు ఎలా ఉన్నాడు మైథిలి అని అడుగుతాడు. బాగున్నాడు మోహన్ అని అంటుంది. ఇంకా ఏంటి విశేషాలు? కళ్యాణి ఇంకేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు. మొన్న అమ్మమ్మ గారికి ఆరోగ్యం పాడైనప్పుడు బాగా అప్సెట్ అయ్యాడు. ఇంకా అదే ఆలోచనలో ఉంటున్నాడు అని అంటుంది. అతను ఎలా ఉంటే మనకెందుకులే, నీ జోలికి రాకపోతే మంచిది అంటాడు కళ్యాణ్ మీద కోపంతో. మైథిలి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం అలాగే ఉంటుంది. మోహన్ తననే చూస్తుంటాడు. కానీ మైథిలి మోహన్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో మోహన్కి ఏదో కాల్ వస్తుంటే అదే అవకాశంగా మైథిలి లేచి నువ్వు కాల్ మాట్లాడుతున్న మోహన్, నేను వెళ్ళి అమ్మకు సహాయం చేస్తాను అని అంటుంది. సరే మైథిలి అంటూ మోహన్ కాల్ మాట్లాడుతుంటాడు. మైథిలి కాస్త ఊపిరి పీల్చుకొని కిచెన్లోకి వెళ్తుంది. మోహన్తో మాట్లాడకుండా నువ్వెందుకు వచ్చావమ్మా అని అడుగుతుంది రాజేశ్వరి కాఫీ కలుపుతూ. ఇప్పటి వరకు మాట్లాడానమ్మా అంటూ పక్కనున్న కాఫీ కప్పులు తెచ్చి దగ్గరగా పెడుతుంది. మోహన్తో నీ పెళ్లి జరిగే రోజు త్వరగా రావాలని ఎదురు చూస్తున్నానమ్మా అని అంటుంది రాజేశ్వరి గారు. మైథిలి తల్లి వైపు బాధగా చూస్తూ మోహన్తో నా పెళ్ళి జరిగితే నువ్వు హ్యాపీనా అమ్మా అని అడుగుతుంది. హ్యాపీ అని మామూలుగా అంటావేమిటమ్మా, ఆ సంతోషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది కళ్ళలో సంతోషాన్ని నింపుకుంటూ. తల్లి మొహంలో సంతోషాన్ని చూస్తుండి పోతుంటుంది మైథిలి. అన్నట్టు మైథిలి, మోహన్ నిన్ను పెళ్లి చేసుకోగానే నేను జర్మనీ తీసుకెళ్తానంటున్నాడు. ఇక్కడ నీ ఆఫీస్ వ్యవహారాలు ఎప్పట్లాగే కళ్యాణ్ చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆ కంపెనీకి కళ్యాణ్ మళ్ళీ సీఈఓగా జాయిన్ అయితే మంచిదని నేను అనుకుంటున్నాను అని అంటుంది రాజేశ్వరి. మైథిలి ఆ మాటలు వింటూ కూడా మౌనంగా ఉండిపోతుంది. ఏమిటమ్మా మాట్లాడవు అని అడుగుతుంది. అది అమ్మా, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అని అంటుంది.
ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోమ్మా. ఎందుకంటే పెళ్ళయిపోగానే మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి కదా! అని అంటుంది కప్పులో కాఫీ పోస్తూ. మైథిలి మళ్ళీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. రాజేశ్వరి ఒక కాఫీ కప్పు అందుకొని 2 కప్పులు ఉన్న ట్రేని మైథిలికిచ్చి, మోహన్‌కిచ్చి "నువ్వు తీసుకుందు గాని పద" అంటూ ఇద్దరూ బయటికొస్తారు. మైథిలి మోహన్‌కి కాఫీ అందిస్తుంటే, రాజేశ్వరి వాళ్ళకు ఎదురుగా కాఫీ కప్‌తో కూర్చొని, "పెళ్ళయ్యే వరకు మోహన్ బయట రూమ్ తీసుకొని ఉంటానని అంటున్నాడు. నేనే వద్దని చెప్తున్నా. కాబోయే అల్లుడు బయట ఉండటం ఎందుకు? మన ఇంట్లోనే ఉండొచ్చు కదా! నేను చెప్తే వినడం లేదు. నీ కాబోయే మొగుడికి నువ్వేనా చెప్పు మైథిలి, వింటాడేమో" అని అంటుంది రాజేశ్వరి. ఆ మాటలకు మైథిలి కష్టంగా నవ్వుతూ, "అవును మోహన్, బయట ఉండటం ఎందుకు? ఇక్కడే ఉండు" అని అంటుంది. "చూస్తానులే మైథిలి" అంటాడు చిన్న స్మైల్ ఇస్తూ. ముగ్గురు కొద్దిసేపటికి కాఫీ తాగటం పూర్తి చేస్తారు. మోహన్ ఖాళీ కప్పు పక్కకు పెడుతూ, "మరో 4 రోజుల్లో మన నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందంట మైథిలి. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందామని ఆంటీ అంటుంది. నువ్వేమంటావు?" అని అడుగుతాడు. మైథిలి టెన్షన్ పడుతూ, "మరీ అంత తొందరగానా?" అని అంటుంది. "అంటే నిశ్చితార్థం అయిపోగానే పెళ్లి కూడా వెంటనే జరిపించాలని మా అభిప్రాయం మైథిలి" అంటుంది రాజేశ్వరి. "అమ్మా! ఇంత తొందరగా అంటే అస్సలు కుదరదు. ముందు నేను ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. అప్పటి వరకు ఇలాంటివి ఏవీ పెట్టొద్దు. ఈ విషయాలు కూడా ప్రాజెక్ట్ వర్క్ అయిపోయాక మాట్లాడదాము" అని అంటుంది. ఇంతలో మైథిలి ఫోన్‌కి కళ్యాణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి ఆ కాల్ చూసి లేస్తూ, "సరే మోహన్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక వెళ్తాను" అని లేస్తుంది. మోహన్ కూడా లేచి, "మైథిలి, వీలైతే సాయంత్రం ఆఫీస్ వర్క్ తొందరగా ముగించుకొనొస్తే బయట కాసేపు మనం కలుద్దాం" అని అంటాడు. మైథిలి కంగారు పడుతూ, "సారీ మోహన్, నేను రోజు ఇంటికి వెళ్ళేసరికి 10, 11 అవుతుంది. అప్పటి వరకు ఆఫీస్‌లోనే ఉండాల్సొస్తుంది. వర్క్ హెవీగా ఉండటం వల్ల రెస్ట్ తీసుకునే టైం కూడా దొరకట్లేదు. ప్లీజ్ అండర్‌స్టాండ్ మై ప్రాబ్లమ్" అని అంటుంది. "ఇట్స్ ఓకే మైథిలి. నీకు వీలు కుదిరినప్పుడు చెప్పు. అప్పుడు కలుద్దాం" అంటాడు మోహన్. "అలాగే మోహన్, ఇక వెళ్తాను" అని బయటికి వెళ్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో కళ్యాణ్, బయలుదేరదాను, వస్తున్నాను" అంటూ కార్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. "ఇంతసేపు ఆఫీస్‌కి రాకుండా ఏం చేస్తున్నావు ఎనిమి? ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చాక కూడా నీకు ఆఫీస్ రావడం తీరిక దొరకడం లేదా?" అని లైట్‌గా సీరియస్ అవుతాడు. "వస్తున్నాను కళ్యాణ్, మరో 15 మినిట్స్‌లో అక్కడే ఉంటాను" అని అంటుంది. "త్వరగా రమ్మనని చెప్పి కారు స్పీడ్ పెంచకు, స్లోగానే రా" అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక్కడ తన ల్యాప్‌టాప్‌లో ప్రాజెక్ట్ వర్క్ చూస్తుంటాడు కళ్యాణ్. మైథిలి డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ, మోహన్ వచ్చాడని దగ్గర నుంచి నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? మోహన్ వచ్చినందుకు టెన్షన్ పడుతున్నానా? లేదా మోహన్ వచ్చినందుకు కళ్యాణ్‌ని తలుచుకొని భయపడుతున్నానా? అని ఆలోచించుకుంటూ, మోహన్‌తో పెళ్ళి అన్నప్పుడల్లా నా మనసు కలవరపడుతుంది. కలవరపాటు వెనక కళ్యాణ్‌ని నేనింకా ప్రేమిస్తున్నాను అనుకోవాలా? అందుకనే కళ్యాణ్‌ని అటెండర్ యూనిఫామ్‌లో చూడలేకపోయానా? దీన్ని బట్టి నా మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడా అని ఆలోచిస్తూ, నో, కళ్యాణ్ లాంటి దుర్మార్గుడు ఇంకా నా మనసులో ఉండటం ఏంటి? లేదు, నేను కళ్యాణ్‌ని ప్రేమించడం లేదు. నా మనసుని ప్రేమించే మోహన్ని వదిలేసి నా తనువుని కోరుకునే కళ్యాణ్‌ని ప్రేమించటం అంటే నా అంత పిచ్చిది మరొకటి ఉండదేమో. నా లైఫ్‌లో మోహన్‌కి తప్ప కళ్యాణ్‌కి స్థానం లేదు. పైగా మోహన్‌తో నా పెళ్లి చేయాలని అమ్మ చాలా ఆశపడుతుంది. ఎప్పుడో ఆ భుజంగరావు చేతిలో చావాల్సిన నేను బతికి ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నన్ను పెంచిన అమ్మా, నాన్న. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే అమ్మ కోరుకున్నట్టుగా నేను మోహన్ని పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ నా మనసుతో సంబంధం లేదు. కళ్యాణ్ పుణ్యాన నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది. అమ్మ సంతోషం కోసమైనా నేను మోహన్ని పెళ్లి చేసుకోవాలి. కానీ కళ్యాణ్ మా పెళ్లి జరగనిస్తాడా? ఇది అయ్యే పనేనా? అని విధాలుగా ఆలోచిస్తూ, "ఏమైనా కానివ్వు, నేను మోహన్ని పెళ్లి చేసుకోవడమే కరెక్టు. నా మనసులో ఆ కళ్యాణ్ లేడు. నేను కళ్యాణ్‌ని ప్రేమించడం లేదు. ఇదే నిజం" అంటూ ఆఫీస్ ముందు కారు ఆపుతుంది.
కొన్ని నిమిషాలకి ఛాంబర్‌లోకి వెళ్ళగానే కళ్యాణ్ వర్క్ చేస్తూ బిజీగా ఉంటాడు. ఇంత లేట్ అయితే ఎలా ఎనిమి? టైం దగ్గర పడే కొద్దీ మనం ఇంకా కేర్‌ఫుల్‌గా వర్క్ చేయాలని తెలియడం లేదా? అని అడుగుతాడు ల్యాప్‌టాప్ కీబోర్డ్ మీద ఫింగర్స్‌ని మూవ్ చేస్తూనే. మైథిలి ఆలోచించుకుంటూ మోహన్ వచ్చాడని అతనితో మాట్లాడి వస్తున్నానంటే డిస్టర్బ్ అవుతాడేమో. ఈ మెంటలోడితో ఇప్పుడెందుకొచ్చిన గొడవ? సైలెంట్‌గా ఉంటే పోతుంది కదా! అని అనుకొని చైర్‌లోకొచ్చి కూర్చుంటుంది. ఏమంటున్నాడు? నీ హీరో కాని హీరో అని అడుగుతాడు కళ్యాణ్ వర్క్ చేస్తూనే. మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ ఎవరిని అంటున్నావు? అని అడుగుతుంది. ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడి వస్తున్నావో అతన్నే అంటున్నాను అని అంటాడు సూటిగా చూస్తూ. మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోహన్ వచ్చాడని నాకు గ్రాని చెప్పిందిలే అని అంటాడు ఓర్వలేనట్టుగా చూస్తూ. మైథిలి అది విని మౌనంగా ఉండిపోతుంది. వచ్చాడని తెలియగానే నేనే వెళ్ళి అతని సంగతి చూద్దామనుకున్నాను. కానీ ముందు నాకు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కావడం ముఖ్యం. లేనిపోని డిస్టర్బెన్స్ ఇప్పుడు పెట్టుకోదలుచుకోలేదు. అందుకే ఊరుకున్నాను అంటాడు వర్క్ చేస్తూనే. మైథిలి ఆ మాటలకు కోపంగా చూస్తుంటుంది. నువ్వు కూడా అతను వచ్చాడని డిస్టర్బెన్స్ కాకుండా ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఏదైనా ఉంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయాక చూసుకుందాం అంటూ సీరియస్గా వర్క్ చేస్తుంటాడు. మైథిలి కోపంగా చూస్తూ కళ్యాణ్ దగ్గర నుంచి ల్యాప్టాప్ గుంజుకొని వర్క్ చేస్తుంటుంది. కళ్యాణ్ తన కోపానికి మనసులోనే మండిపడుతుంటాడు. మరుసటి రోజు ఉదయం మోహన్ ఐశ్వర్య నిలయానికి వచ్చి అనసూయమ్మ గారితో మాట్లాడుతుంటాడు. రాములమ్మ అక్కడున్న ఫ్లవర్ వాజ్ క్లీన్ చేసే వంక పెట్టుకొని మోహన్ని గిట్టనట్టుగా చూస్తూ కళ్యాణ్ బాబుకి మైథిలి మేడం మధ్యలో ఇతను ఎందుకు వచ్చాడో, మా కళ్యాణ్ బాబు ఈ ఐశ్వర్య నిలయం వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరెవరో వస్తున్నారు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మైథిలి బాబుని మోహన్కి చూపించడం కోసమని బాబుని ఎత్తుకొని కిందికి వస్తుంటుంది. మోహన్ నవ్వుతూ సోఫాల నుంచి లేచి తనకు ఎదురు వెళ్ళి బాబుని ఎత్తుకొని చూస్తూ బాబు చాలా బాగున్నాడు మైథిలి అని అంటాడు. అవకాశం కోసం చూస్తున్న రాములమ్మ మాటను అందుకుంటూ ఎందుకు బాగోడు మరి? ఆ బాబు ఎవరనుకున్నారు? కళ్యాణ్ బాబు మైథిలి మెడలో రక్తంతో పుట్టిన కొడుకు కదా! అందుకే అంత బాగున్నాడు అని పుల్ల విరుపుగా మాట్లాడుతూ దుమ్ము దులుపుతుంటుంది. ఆ మాటలకి మోహన్ రాములమ్మ వైపు కాస్త కోపంగా చూస్తుంటాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే అనసూయం గారు మాత్రం కోపం తెచ్చుకుంటూ నీకు ఈ మధ్య బాగా నోరు ఎక్కువైంది రాములమ్మ. అక్కడ ఏముందని క్లీన్ చేస్తున్నావు? వెళ్ళి మోహన్కి కాఫీ తీసుకురా అని అర్చినట్టుగా చెప్తుంది. రాములమ్మ మూతి ముడుచుకుంటూ అలాగే పెద్దమ్మగారు అని మోహన్ వైపు కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది. ఏమీ అనుకోకు మోహన్, రాములమ్మ మాట తీరే అలా ఉంటుంది అని సర్ది చెప్తుంది అనసూయం గారు. పర్వాలేదులే బామ్మగారు అంటాడు మోహన్ కాస్త ఇబ్బంది పడుతూనే. రాములమ్మకే కాదు హైబ్రిడ్ బాయ్కి కూడా మోహన్ నచ్చక ఏడుస్తుంటాడు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటూ మోహన్ బాబుని ముద్దు చేస్తున్నా కూడా వాడు అంతే ఏడుస్తుంటాడు. వాడు అలా ఏడుస్తుంటే మైథిలి బాధపడుతూ చూడలేక కొత్త వాళ్ళు ఎత్తుకుంటే బాబు ఇంతే ఏడుస్తాడు మోహన్ అంటూ మోహన్ దగ్గర నుంచి బాబుని తీసుకొని వాణ్ణి ప్రేమగా హృదయానికి హత్తుకొని సముదాయిస్తూ ఉంటుంది. మైథిలి బాబుకి ఎంత దగ్గరైందో మోహన్ కూడా తెలిసి ఆశ్చర్యపోతూ ఇందుకేనా రాజేశ్వరి గారు భయపడి మాకు వెంటనే పెళ్లి జరిపించాలని చూసేది అని అనుకుంటాడు మనసులో. వద్దు నాన్న ఏడవకు అంటూ బాబుని ముద్దుగా సముదాయిస్తూ హత్తుకుంటుంది మైథిలి. మోహన్ అదంతా ఇబ్బందిగా చూస్తుంటాడు. అనసూయం గారు మోహన్ని గమనించి కాస్త బాధపడుతూ అమ్మ మైథిలి బాబుని నాకిచ్చి నువ్వు రాములం దగ్గరికి వెళ్ళి మోహన్కి కాఫీ తీసుకురా అని అంటుంది. అలాగే అమ్మమ్మగారు అంటూ మైథిలి బాబుని అనసూయం గారికి ఇచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి రాములమ్మ మోహన్ని తిట్టుకుంటూ కాఫీ కలుపుతూ ఈ కాఫీలో షుగర్ కాదు ఉప్పు వేస్తాను అనుకుంటూ ఉప్పు డబ్బా తీసుకొని స్పూన్ ఉప్పు కాఫీలో వేయబోయేసరికి
మైథిలి వచ్చి చూస్తూ రాములమ్మ అని గట్టిగా పిలుస్తుంది. దాంతో రాములమ్మ భయపడి మైథిలి వైపు చూస్తుంది. కాఫీలో షుగర్‌కి బదులు ఉప్పు కలుపుతున్నావేంటి అని అడుగుతుంది అనుమానంగా చూస్తూ. రాములమ్మ డబ్బా వైపు చూసి నటిస్తూ మర్చిపోయానమ్మా, ఇది షుగర్ అనుకొని వేయబోయాను అంటూ భయంగా చూస్తుంది. నీ నాటకాలు నాకు బాగా తెలుసులే గాని పక్కకు తప్పుకో అంటూ మైథిలి షుగర్ డబ్బా తీసుకొని కాఫీలో షుగర్ కలిపి మోహన్‌కి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. రాములమ్మ కోపంగా మొహం పెట్టుకుంటూ ఏంటో ఈ మేడం హాయిగా కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనుకుంటుంది. మైథిలి మోహన్‌కి కాఫీ ఇచ్చి వాళ్ళ అమ్మమ్మ గారి పక్కన కూర్చొని బాబుని ఒడిలోకి తీసుకొని ఆడిస్తుంటుంది. మోహన్ కాఫీ తాగుతూనే మైథిలికి బాబుతో కలిగిన బాండింగ్‌ని చూస్తూ ఇబ్బంది పడుతుంటాడు. అనసూయం గారు కూడా మోహన్ని అలా గమనించి కాస్త భయపడుతుంటుంది. మరుసటి రోజు గుడిలో అన్నప్రాసన ఫంక్షన్‌కి ఏర్పాట్లు జరుగుతుంటాయి. అనసూయం గారు మైథిలి, రాములమ్మ బాబుతో కలిసి ముందుగా గుడికి వస్తారు. రాములమ్మ అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మైథిలి బాబుని ఎత్తుకొని ఆడిస్తుండగా అప్పుడే కళ్యాణ్ అక్కడికొస్తాడు. మైథిలి బాబుని మురిపెంగా ఆడించటం చూసి కళ్యాణ్ కాస్త ఈర్ష్యపడుతూ డౌట్ లేదు, ఈ ఎనిమి బాబు మీద చూపించే ప్రేమకి బాబు నాకంటే ఎక్కువ ఎనిమికే దగ్గరవుతున్నాడు అని అనుకుంటూ మైథిలి దగ్గరికొచ్చి బాబుని గుంజుకొని గ్రాని నిన్ను రమ్మంటుంది, వెళ్ళి చూడు అంటాడు కోపంగా. కళ్యాణ్ ఈర్ష్యని అర్థం చేసుకున్న మైథిలి సరే అని అక్కడి నుంచి వెళ్తుంది. చూడబోతుంటే ఈ ఎనిమి నా బాబుని నాకు దూరం చేసేలా ఉంది అని తిట్టుకుంటూ ఉండగా అర్జున్ ఫ్యామిలీ వస్తుంది. స్నేహితుడి మొహాన్ని గమనించి ఏమిట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్. మైథిలి పెంపకంలో బాబు నాకు దూరం అవుతాడేమోనని భయంగా ఉందిరా అంటాడు. అలా ఏమీ జరగదులేరా, నీ కొడుకేమీ తక్కువవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలా ఉండాలో నీ హైబ్రిడ్ బాయ్కి బాగా తెలుసులే అని అంటుండగా సూర్య చంద్రికతో కలిసి రాజేశ్వరి గారి ఫ్యామిలీ వస్తుంటుంది. వాళ్ళతో పాటే మోహన్ కూడా వస్తుంటాడు. రాజేశ్వరి చంద్రిక కలిసి వస్తుంటే మోహన్ సూర్యతో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వస్తుంటారు. మోహన్ని చూడగానే కళ్యాణ్ కళ్ళు నిప్పులు చెరుగుతుంటాయి. అర్జున్ అది గమనించి ఎవరిని చూస్తున్నావురా అని అటుగా తిరిగేసరికి మోహన్ గుడి లోపలికి వస్తుంటాడు. మోహన్ని చూసి అర్జున్ కూడా ఒకంత షాక్ అవుతుండగానే మోహన్ వీళ్ళని గమనించి నువ్వు మీ అమ్మగారితో వెళ్ళి సూర్య, నేను వస్తాను అని సూర్యని పంపించి కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఎదురు పడబోవటం చూసి ఇక్కడ అర్జున్ కాస్త దూరంలో ఉన్న మైథిలి టెన్షన్ పడుతుంటారు. కళ్యాణ్ మీదున్న కోపాన్ని మోహన్ లోపలే దిగమింగుకుంటూ పైకి మాత్రం నవ్వు నటిస్తూ దగ్గరికొచ్చి హాయ్ కళ్యాణ్, ఎలా ఉన్నావు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తాడు. బాబుని ఎత్తుకున్న కళ్యాణ్ మోహన్ చేని కోపంగా చూస్తూ పిలవని పేరంటానికి రావటం నీకో అలవాటా అని అడుగుతాడు. మోహన్ నవ్వి ఈ అలవాటు నాకు లేదు, బహుశా నీకే ఉండి ఉంటుంది, గుర్తు తెచ్చుకో. ఇంకా గుర్తు రాకపోతే చంద్రిక పెళ్ళిని గుర్తు తెచ్చుకో. ఈ అలవాటు ఎవరికి ఉందో బాగా తెలుస్తుంది అంటాడు ఎర్రబడిన కళ్యాణ్ కళ్ళలోకి కోపంగా చూస్తూ. అంటే నిన్ను మైథిలి పిలిచిందా? తనకేం హక్కు ఉందని ఈ ఫంక్షన్కి పిలవడానికి అని అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూనే. కరెక్ట్గా చెప్పావు కళ్యాణ్, నా కాబోయే భార్యకి నీ కొడుకు ఫంక్షన్కి పిలిచే హక్కు అస్సలు ఉండదు అంటాడు. ఆ మాట వినగానే కళ్యాణ్ పిడికిలి కోపంతో బిగుసుకుపోతుంటుంది. నన్ను ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది మీ గ్రాని అంటాడు నవ్వుతూ. వాళ్ళ మాటలు కాస్త దూరం నుంచి వింటున్న మైథిలి భయపడుతూ ఆ మెంటలోడు అసలే మామూలోడు కాదు మోహన్, వాడితో పెట్టుకోకు అని అనుకుంటుంది మనసులో. నిజంగానే మెంటలోడు మోహన్ని ఏం చేస్తాడో మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.